మీ పేరు? నా పేరు జడి కృప అండి. ఏం చేస్తుంటారు? మేము చెప్పుల షాప్లో వర్క్ చేస్తూ ఉంటాం. సరే అండి, ఇక్కడ చూసుకుంటే ప్రత్యేకించి 59వ డివిజన్లో అభివృద్ధి అనేది ఎంతవరకు జరిగిందంటారు? అభివృద్ధి ఏమి లేదండి, అక్కడ అంతా తూతూ మంత్రంగానే జరుగుతుంది. అభివృద్ధి ఏమాత్రం కూడా లేదు. అంటే మరి చెప్తున్నారు కదా ఇక్కడ అధికారులు కానీ లేకపోతే ఇక్కడ మీ ఎమ్మెల్యే గారు కానీ చూసుకుంటే తన నియోజకవర్గంలో అభివృద్ధి పనులు అనేవి చాలా వేగవంతంగా జరుగుతున్నాయి అని చెప్తున్నారు. అందులో నిజం అంటారా? మేము చెప్పేదానికాడికి మీరు కూడా పరిశీలించండి ఒకసారి, మీకు కూడా అర్థమైంది కదా. మేము చెప్పేకాడికి కూడా మీరు కూడా పరిశీలిస్తే అర్థమైంది. ఒక ఎస్సీ కమిటీ వాళ్ళు ఉందండి, ఆ కమ్యూనిటీ వాళ్ళ ప్రారంభోత్సవానికి నోచుకోకుండానే దాన్ని ఓపెనింగ్ చేశారు. అదే ఆ రంగా గారిది ఉంది కమ్యూనిటీ, అది కళ్యాణ మండపం అని, దానికి అట్లాసంగా చేశారంటే ఆ ఎస్సీలు అంటే ఇంత నిర్లక్షణ. మరి వాళ్ళదంటేనే అగ్రకులాలకేమో తాంబూలమును, ఎస్సీలకేమో నిర్లక్షణగా చేసి దాని ఓపెనింగ్ నోచుకోకుండానే అన్నిటికీ రెంట్లకి ఇచ్చేస్తున్నారు. ఎవరు ఓపెన్ చేశారు? అది ఎవరు ఓపెన్ చేశారు? చేయలేదండి. దాన్ని ప్రారంభోత్సవం లేకుండా ఊరక లడ్లు పనిచేసి దాన్ని ప్రారంభోత్సవం అయిపోయినట్టుగా దానికి మామూలుగా రెంట్లకి ఇచ్చేసి వాడేసుకుంటున్నారు. మరి ఈ సమస్య మీ ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లారా? ఎమ్మెల్యే గారి దృష్టికి వెళ్తాక ఇక్కడ ఎమ్మెల్యే మనుషులు ఉన్నారు కదండి, మమ్మల్ని అక్కడ వెళ్ళనిస్తారు. వాళ్ళ వర్గం ఉంది, అసలు మమ్మల్ని వెళ్ళనిచ్చే పరిష్కారమే లేదు. మరి మీ ఎమ్మెల్యే గారి పనితనం ఎలా ఉందంటారు ఓవరాల్గా చూసుకుంటే? ఏమంటే ఇల్లు శాంక్షన్ అన్నారు, 2,50,000 ఇంటికి కట్టుకుంటే అన్నారు. ఆ కట్టుకున్న వాటికే సగం బిల్లులు కూడా రావట్లేదు. ఆ ఇల్లులు కూడా ఉన్నాయి, ఒకసారి పరిశీలించండి. ఆ బిల్లు ముందు కొంత తర్వాత కొంత అని చెప్పి అంటున్నారు. ఆ బిల్లులో స్లాబ్ అయినా కూడా ₹1,00,000 ఇచ్చిన పాపం కూడా లేదు. మరి చూసుకుంటే ఆయన గెలిచే అవకాశాలు ఉన్నాయంటారు ఈసారి? అది కష్టం అండి, అది ఈసారి పోటాపోటీగా ఉన్నది. అంటే ఎవరు వైసీపీ నుంచి ఇక్కడ చూసుకుంటే, వైసీపీ నుంచి కానీ జనసేన నుంచి కానీ చూసుకుంటే ఇక్కడ అభ్యర్థులు ఎవరై ఉండొచ్చు అంటారు? వైసీపీ నుంచి విష్ణు గారు ఉన్నారు, మరి జనసేన నుంచి ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు. అంటే జనసేన అభ్యర్థిని నిలబెట్టే సూచనలు ఏమైనా కనిపిస్తున్నాయి అంటారు? కంపల్సరీగా ఉందండి, జనసేన నుంచి అభ్యర్థి కంపల్సరీగా వస్తారు. అంటే ఇప్పుడు చూసుకుంటే వైసీపీ నుంచి విష్ణు గారి అవకాశాలు ఉన్నాయని అంటున్నారు కదా, ఇప్పుడు ఆయనకి నిజంగా సీట్ ఇస్తే ఆయన ప్రభావం కానీ ఆయన గెలిచే అవకాశాలు కానీ ఎంతవరకు ఉండొచ్చు? ప్రభావం చాలా వరకు ఉండిద్దండి, పోటాపోటీగా ఉండిద్ది. కంపల్సరీగా విన్ అయ్యే అవకాశాలు 90% ఉంటాయి. అంటే గతంలో చూసుకుంటే ఈ డివిజన్లో ఎంత అంటే టీడీపీకి కానీ వైసీపీకి కానీ రెండింటిలో ఏ పార్టీ పెంచి వచ్చింది అంటారు? ఇక్కడ ఈ డివిజన్లో టీడీపీకి ఎక్కువ వచ్చింది. ఎంత వచ్చాయండి? ఎంత వచ్చాయి అన్నది కానీ అంత ఐడియా లేదండి. మరి ఈసారి ఈ డివిజన్లో ఏ పార్టీ మెజార్టీ వచ్చే అవకాశం ఉందండి? ఈసారి పోటాపోటీగా ఉంటుందండి. త్రిముక్తి పోటీ ఉంది కదా, జనసేన ఉంది, టీడీపీ ఉంది, వైసీపీ ఉంది. కంపల్సరీగా త్రిముక్తి పోటీలో మాత్రం టీడీపీ మాత్రం అడ్రస్ ఉండదండి, అది మాత్రం వాస్తవం. నాకు తెలిసి జనసేన వైసీపీకే అనుకూలతగా ఉండిద్ది. అంటే అసలు చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారి ప్రభావం రాష్ట్రంలో ఎంతవరకు ఉంటుందంట? 90% ఉండిద్దండి. ఎందుకనంటే యూత్ ఫాలోయింగ్ ఉంది ఆయనకి, యూత్ ఫాలోయింగ్ ఉంది. జనాల్లో మంచి స్కీములు పెడుతున్నాడు ఆయన కూడా. మహిళలకు ఉచితంగా గ్యాస్ బండ్ అంటున్నాడు, ఎస్సీ రిజర్వేషన్ అంటున్నారు. మన చంద్రబాబు నాయుడు గారు ఎస్సీ రిజర్వేషన్ వచ్చిన 100 రోజుల్లో చేస్తామన్నాడు. 100 రోజులు కాదు, 1500 రోజులు అవుతుంది. ఎంతవరకు ఆ ఊసు లేదు. ఎక్కడున్న ఎస్సీ నాయకులు కూడా దాని గురించి మాట్లాడిన సందర్భం కూడా లేదు. అంటే మొన్న చంద్రబాబు నాయుడు గారు స్టేట్మెంట్ చూసుకుంటే మేము ఎవరితో పొత్తు పెట్టుకుంటే మీకేంటి అని వైసీపీ అధినేతను అనడం అనేది జరిగింది కదా. అంటే దాంట్లో ఇది ఇప్పుడు జనసేన టీడీపీకి మళ్ళీ పొత్తు కలుపుకుని వెళ్ళే అవకాశాలు ఏమైనా ఉండొచ్చు అని అనుకోవచ్చు అంటారా? పవన్ కళ్యాణ్ గారు వెళ్ళే ఆలోచన మాత్రం ఆయనకి లేదులేండి. ఆయన చంద్రబాబు గారు మైండ్ గేమ్ ఆడుతున్నారు అంతే. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయంటారు ఈసారి? అంటే 90% కూడా ఉంటాయి కంపల్సరీగా. జనాల్లో చూసుకుంటే అంటే పవన్ కళ్యాణ్ గారికి 90% అంటున్నారు, జగన్మోహన్ రెడ్డి గారికి 90% అండి. వీళ్ళిద్దరిలో ఎవరు ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు మీకు ఉంటుంది? ఫైటింగ్ వీళ్ళిద్దరిలో మీరు అంటున్న వీళ్ళిద్దరిలో ఎవరు ముఖ్యమంత్రి అవుతారు? పవన్. స్టేట్ కి ఒకరే ముఖ్యమంత్రి అంటే మెజార్టీ హంగులో మాత్రం వీళ్ళిద్దరికి అవకాశాలు మెండుగా ఉంటాయి. ఓకే అండి, థ్యాంక్ యూ. బాబాయ్ గారు నమస్తే అండి, మీ పేరండి? రాము అండి. రాము గారు ఏం చేస్తుంటారు? నేను లారీ డ్రైవర్ని అండి. ఎంతండి మీ వయసు? 48 అండి. మరి ఏంటి ఇక్కడ ఈ ప్రాంతంలో అభివృద్ధి అనేది ఎంతవరకు జరిగిందంట? ఈ అభివృద్ధి అనేది పాలన బాగానే ఉంది, బాగా చేస్తున్నారు. నియోజకవర్గ అభివృద్ధి కూడా బాగుందంటారు? బాగానే ఉంది. అంటే ఏ విధంగా అంటే మామూలు మున్సిపాలిటీ చెత్తారం కానీ రోడ్డు క్లియర్ కానీ బాగానే ఉంది. ఏంటి మీ ఎమ్మెల్యే గారి పనితీరు ఎలా ఉందంట? ఎమ్మెల్యే తిరిగి బాగానే ఉంది. మళ్ళీ ఆయన గెలిచే అవకాశాలు ఉన్నాయంటారు? ఉన్నాయి. ఎందుకని? ఎందుకంటే ప్రభుత్వం బాగా చేస్తున్నాడు కాబట్టి పనులు. రాష్ట్రంలో చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు, వీళ్ళ ముగ్గురులో ఎవరికి ఎక్కువ అవకాశం ఉంది ఈసారి ముఖ్యమంత్రి?
ముఖ్యమంత్రి అవకాశం చంద్రబాబు నాయుడు బాగా ఎక్కువగా ఉంది. ఎందుకని? ఎందుకంటే కొన్ని పథకాలు ఇళ్ళు రాయడం పథకం కానీ పట్టాలు ఇవ్వడం కానీ కొన్ని మంచి పనులు చేసాడు. రేషన్ షాపులు కానీ ఇవన్నీ చేసాడు కాబట్టి ఆయనకి ఓటింగ్ ప్రభుత్వం ఆయనదే వస్తుంది రేపు. అంటే ఇప్పుడు మీరు చెప్పిన ఈ పథకాలు కానీ ఈ నిధులు ఏవైతే ఉన్నాయో ఇవి ఎక్కువగా టీడీపీ నాయకుల జేబుల్లోకి వెళ్తున్నాయి కానీ ప్రజలకు అందాల్సిన విధంగా అందట్లేదని చెప్పి ప్రతిపక్షాలు చెప్తున్నాయి కదా. మరి కొంతవరకు అందుతున్నాయి, కొంతమందికి జేబుల్లోకి వెళ్తున్నాయి. అది సవ్యంగా అందరికీ రావట్లా. వాళ్ళ జేబులు నిండినాకే ప్రజలకు పంచుతున్నారు. అది అంటే ఈ విషయాల మీద ప్రధాన ప్రతిపక్షమైన జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ పార్టీ ఏదైతే ఉందో అది జనాల్లోకి తీసుకెళ్ళి ఈసారి తానే ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పి కొంతమంది ప్రజల అభిప్రాయం ఉంది కదా. అది ఎంతవరకు నిజమే అవుతుంది? అది ఎంతవరకు అంటే నిజం, అది కొంతవరకు నిజం, కొంతవరకు ఇది. పవన్ కళ్యాణ్ గారి ప్రభావం ఉంటుందంటారా? ఇక్కడ అది అంత ఇదిగా లేదు. ఎందుకని? ఎందుకంటే అది నిన్నగా మొన్న వచ్చిన అది ఆయన ఎవరు ఈ పిల్లకారు మీ కుర్రకారు తప్పితే మా వయసు సంబంధించింది కాదు, వాడికి తెలియదు. థ్యాంక్ యూ.